పరిస్థితిలో ఒక మృతదేహం లభించింది. అక్కడ మీరు ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. అది కంప్లీట్గా కాలిపోయింది, అసలు బూడిద అయిపోయింది. ఓన్లీ కొన్ని ఒక స్కల్, కొన్ని బోన్స్ మాత్రం మిగిలాయి. అంటే అంత దారుణంగా కాల్చబడింది. సో మనిషి ఎవరో కూడా మాకు తెలియనప్పుడు ఏం చేయాలా, ఎలా చేయాలి అనేసి మేము ఇమీడియట్గా అక్కడికి క్లూస్ టీమ్ని పంపించడం జరిగింది, డాగ్ స్క్వాడ్ పంపించడం జరిగింది. తర్వాత ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వీళ్ళందరూ ఐటీ టీమ్ ఇవన్నీ అక్కడ చేరుకొని అప్పుడు దాన్ని వాళ్ళు వెరిఫై చేసి అంతా పంచనామా నిర్వహించి శవపరీక్ష చేయించారు. అక్కడ స్పాట్ ప్యూఎం చేశారు. ఎందుకంటే అది ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి అక్కడికక్కడే డాక్టర్స్ని పిలిపించి స్పాట్ ప్యూఎం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సిఐ గారు, ఎస్ఐ గారు కలిపి దీంట్లో చాలా కష్టపడ్డారు. 1 or 2 daysలో మాకు ఐడెంటిటీ తెలిసింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ మనుషులు మిస్ అయ్యారు. ఇదంతా రకరకాల పోలీస్ స్టేషన్స్కి పక్కనే బోర్డర్లో ధర్మాబాద్ ఉంది కాబట్టి అక్కడ కూడా పంపించారు. తెలిసినప్పుడు ఒక అతను మిస్ అయ్యాడు అని తెలిసింది. తర్వాత ఇతను ఐడెంటిటీ దొరికినాక ఇతను అర్జున్ అనేసి తెలిసింది. నవీపేట విలేజ్లో, నవీపేట మండలంలో ఫకీరాబాద్ విలేజ్ అర్జున్ అని ఐడెంటిఫై చేశారు. అక్కడ మృతదేహం దగ్గర పడిన చెప్పుల ఆధారంగా అతని బ్రదర్ ఐడెంటిఫై చేశారు ఆ రోజు. సో తర్వాత దానికి మేము డిఎన్ఏ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. మిగిలిన బోన్లో ఉన్న దీన్ని బట్టి డిఎన్ఏ టెస్ట్ పంపించాము. అప్పటి నుంచి మేము దర్యాప్తు స్టార్ట్ చేసి అక్కడ టవర్ డంప్ తీసుకోవడము. తర్వాత ధర్మాబాద్లో కూడా ఆ అబ్బాయి ఎక్కడ అంటే ధర్మాబాద్లో తాగి ఉన్న పరిస్థితుల్లో 2 గంటలకి మిస్ అయ్యాడు. అక్కడ కరెక్ట్గా అదే టైంకి సీసీ ఫుటేజ్ పనిచేయకుండా కరెంట్ కూడా పోయింది. దాని గురించి దాదాపు 1 month నుంచి సిఐ, ఎస్ఐ, తర్వాత ఐటీ టీం అందరూ కలిపి చాలా కష్టపడి చేశారు దీనికోసం. అంటే చాలా ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంత దగ్గర ఒక 2 హార్డ్ డిస్క్లు నిండిపోయింది ఆ సమాచారం. అంత సమాచారం సేకరించడం జరిగింది. ఎట్లా డిటెక్షన్, అసలు ఎవరు చంపుకుంటారు అనే రకరకాల యాంగిల్స్లో చేశారు. చాలా థరో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో అక్యూజ్ని వాళ్ళు జువెనైల్స్ ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళని వాళ్ళ జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు డీటెయిల్స్ మన ఐఎస్పీ గారు చెప్తారు. దాని తర్వాత once the detection of the body or identity was known, the case involved multiple districts and multiple states. ఎందుకంటే the location was just at the border of Maharashtra. So, but our team led under the guidance of SP Madam, multiple teams were formed, led by CI on field and IT branch. Our technical branch also did a thorough investigation in this, and proper physical evidences were collected, technical evidences were collected, and they both were correlated to each other. That tarvata we came with a conclusion, and after doing the follow-up of all the possible angles and not missing any of the clues, we collected all the material evidences and the physical evidences. We made a watertight case, and hopefully the prosecution will have a good trial on this. మిస్ అవుతారని ఆ తర్వాత 3 o'clock అట్లా లేచి ఆయన ఒక చాయ్ హోటల్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో ఒక 3 persons ఈ జూనియర్స్ ఉన్నారు వాళ్ళు జూనియర్స్ని అక్కడ వాళ్ళు అడుగుతారు. అక్కడ డిసైడ్ పోయి అడుగుతాడు, నాకు కొద్దిగా ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇస్తారు. వాళ్ళ మొబైల్స్ నుంచి ఆయన డయల్ చేస్తాడు డిసైడ్ పర్సన్. ఆ తర్వాత అని ఆయన వాళ్ళు 3 persons బాసర్కు వెళ్తుంటారు. అయితే లిఫ్ట్ అడుగుతారు ఈయన డిసీజ్ పర్సన్. అయితే అడిగే క్రమంలో ఈయన తిడతాడు, ఎవరు మన డిసీజ్ పర్సన్. ఆ విషయంలో ఆయనను చంపుదామని అక్కడే ప్లాన్ చేసుకుంటారు. ఎవరైతే జూనియర్ పర్సన్స్ ఉన్నారో బైక్ మీద తీసుకెళ్ళి ఇక్కడ బాసర్కి వస్తారు. మళ్ళీ కూడా అక్కడ గొడవ అవుతుంది. ఆ టవర్ సైడ్ తీసుకెళ్ళి ఆ పర్సన్ని మళ్ళీ కట్టెతో కొట్టి అక్కడ చంపేశారు. ఆ సమయంలో ఒక పర్సన్ కూడా బండరాయి బట్టి అతని పైన వేసేస్తాడు. వేసిన వెంటనే చనిపోతాడు. మళ్ళీ ఏం చేస్తారంటే 3 persons పక్కన ఉన్న కంపలో పారేసి అక్కడ ఒక డిప్పట్టిచ్చేసి వాళ్ళని కాలబెట్టేసి అక్కడ నుంచి పారిపోతారు. మనం ఈ మొబైల్ సంబంధించిన డాటా ద్వారా ఈ అక్యూట్ పర్సన్స్ని మనము కనుక్కోవడం జరిగింది. దీనికి
దాదాపు ఒక 1 month టైం పట్టింది మాకు చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. మర్డర్ రీజన్ ఏంటి సార్? చాలా సిల్లీ రీజన్. అక్కడ మనకు ధర్మాబాద్లో టీ కొట్టులో జస్ట్ అంటే లిఫ్ట్ అడిగినందుకు వాళ్ళు 3 పర్సన్ ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు. అయితే దానిపైన తిడతాడు, డిసైడ్ పర్సన్ వాళ్ళని తిడతాడు. తిట్టినందుకు వాళ్ళు కోపంలో చిన్నపిల్లలు అది చేసిన ఈ క్రమంలో కోపంలో ఆయన కొట్టి చంపుదామని అక్కడ తీసుకెళ్ళి చంపేశారు. ఫస్ట్ ఇతనితో పాటు ఇతని ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆ ముగ్గురు తాగాక ఇతని ఫ్రెండ్స్ ఇద్దరు అతన్ని ఆ ధర్మాబాద్లో ఒక ప్లేస్లో వదిలేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇద్దరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇతను బాగా తాగి తిడుతున్నాడు, ఇంకా తాగి మైకల్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఇతను అక్కడ పడి ఉన్నప్పుడు పక్కనే షాప్ వాచ్మెన్ ఒక అతను ఉన్నాడు. వచ్చి ఇతను ఉన్నాడా లేదా అని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ హీస్ చెకింగ్. సో 2 వరకు ఉన్నాడు. ఉన్న తర్వాత 1:30కి ఆ ముసలాయన ఏం చేశాడు, ఈయన ఫోన్ తీసుకొని వెళ్ళాడు అతను తాగి మైకంలో ఉన్నప్పుడు. సో 2 అంటే ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాక ఇతను 2కి ఏమైనా ఎవరికి తెలియదు, కరెంట్ పోయింది. 2:30 or 3 కరెంట్ వచ్చినప్పటికి మళ్ళీ అక్కడ ఆ మనిషి లేడు. ఈ లోపు ఏమైంది, ఇతను కరెంట్ పోయిన టైంలో లేచి నడుచుకుంటూ టీ తాగడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడి నాకు టీ తాగినాక నాకు బాసర్ వరకు లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళని మర్యాదగా అడగకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేటప్పటికి వాళ్ళు కూడా తాగి ఉన్నారు. సో ఆ మైకంలో వాళ్ళకి కోపం వచ్చింది. సరే ఏమన్నా చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చి అక్కడ బాసర అవుట్స్కర్ట్స్లో ఒక రాయితో ఫస్ట్ కొట్టి చంపారు. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక కాల్ చేశారు. అసలు కొంచెం కూడా ఆనవాళ్ళు కనిపించకుండా ఒక పెద్ద ముళ్ళకంప తోటి కాల్చారు. దట్ ఈస్ ద మోటివ్. అంటే మనకి సింపుల్ మోటివ్ లాగా అనిపిస్తుంది, కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఏంటంటే మైనర్స్ నైట్ ఎక్కువగా తిరగడం, తాగడం, బైకుల మీద ఉండడం, ఇవన్నీ కూడా బంద్ చేయాలి. మనం లాస్ట్ 1 వీక్ నుంచి నిర్మల్లో బైన్సాలో ఒక డ్రైవ్ లాగా చేపట్టాం మైనర్ డ్రైవింగ్ గురించి, తర్వాత నైట్ మూమెంట్స్ గురించి. ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నైట్ 10 తర్వాత దయచేసి పని లేకుండా తిరగొద్దండి రోడ్ల మీద. అలాగే మైనర్స్ కూడా వెహికల్స్ ఇవ్వద్దు. మైనర్స్కి వెహికల్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు కూడా శిక్ష విధించడం జరుగుతుంది. చట్ట ప్రకారం అది శిక్ష. రీసెంట్గా కూడా ఒక యాక్సిడెంట్ అయింది మన దగ్గర. ఒక ముగ్గురు మైనర్లు బైక్ మీద పోతున్నారు, నైట్ ఒక ఐషర్ వెహికల్ గుద్దుకున్నారు వాళ్ళే వెనకాల నుంచి వెళ్ళి. ఒకటికి చెయ్యి ఎరిగింది, కాలు ఎరిగింది సంథింగ్. ఇప్పుడు వాళ్ళ మదర్ పేరు మీద ఉంది, ఆమెను కూడా కేసులో పెట్టడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, నైట్ మూమెంట్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉండాలి ఆఫ్టర్ 10 అన్ని సిటీస్లోనూ. అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వద్దండి. మైనర్ డ్రైవింగ్ మీద మేము స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. మీరు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. అలాగే మైనర్కి ఈ డ్రింక్స్ కూడా అమ్మడానికి లేదు. అది కూడా ఆల్ వైన్ షాప్స్ అండ్ బార్ షాప్స్కి కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మైనర్స్కి యూ షుడెంట్ సెల్ లిక్కర్ టు మైనర్స్. ఓన్లీ మేజర్స్కి మాత్రమే సేల్ చేయాలి. ఈ 3 పాయింట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మేడం ఈ ముగ్గురిని జువెనైల్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని అంటే మేము దీన్ని వాళ్ళని అడల్ట్స్గా ట్రీట్ చేయమని అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు 17 years ఉన్నారు. చాలా హీనస్ క్రైమ్ ఇది. సో మనము వాళ్ళకి రాస్తాము, బోర్డుకి రాసి ఏఎస్పీ గారు రాసి వాళ్ళని ట్రయల్ టైంలో అడల్ట్ లాగా ట్రీట్ చేయమని అడుగుతాం. ఎందుకంటే చాలా హేయంగా భయంకరంగా చంపారు ఇది. సో ఇది బాసర్ వాళ్ళు పేరు చెప్పకూడదు, అందుకే చూపించలేదు. యాక్చువల్లీ చూపించాము అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకూడదు. డబుల్ చెక్ చేసి ఏఎస్పీ గారు కూడా స్వయంగా చూశారు. నేను అంతా కూర్చొని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే వాళ్ళని జూనియర్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాసర్ వాళ్ళే అక్కడ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అందరూ. 20 అనుకుంటారు. 20 అందరూ చిన్నపిల్లలే. మేము అంటే చాలా మందిని డౌట్ చేసాము, చాలా మందిని విచారించాము. లాస్ట్ 1 month నుంచి ఇక మా బాసర్ ఎస్ఐ ముద్దుల సిఐ అయితే ఇక ఆ పని తప్ప వేరే చేయట్లేదు.
మాట్లాడితే వెళ్ళి ధర్మ వల్ల జరుగుతున్నట్టు చాలా ఉంటుంది. ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ స్పెషలీ ఫర్ ఐటీ టీమ్.